భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఇంద్రుడికి కూడా ఐశ్వర్య శక్తిని అందించిన శక్తి స్వరూపిణి అయిన ఇంద్రాణీదేవి అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్య దర్శన భాగ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పీఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర శతచండీయాగ మహోత్సవాలు 5వ రోజుకు ఘనంగా చేరుకున్నాయి. శృంగేరి శంకర మఠ సాంప్రదాయాన్ని అనుసరించి వేదోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 5వ రోజున మహాలక్ష్మి అమ్మవారు ఐరావత వాహనంపై వజ్రాయుధధారిణి అయి ఐశ్వర్య ప్రదాతి అయిన ఇంద్రాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించగా పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ సప్తసతి పారాయణ, చండీ హోమం జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి అవతార విశేషాన్ని తెలిపారు. కోట జగన్నాథ్ శర్మ, గణేష్ శర్మ, చాంద్రభట్ల సుందర శర్మ, మధు శర్మ, దుళ్ళ అయ్యన్న, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇందిర అనే పదం నుంచి ఇంద్ర శబ్దం కూడా ఉత్పన్నమైంది. అంచేత ఇంద్రుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఉంది. ఐశ్వర్యకారిణి అమ్మవారు. వజ్రహస్త, ఆమె వజ్ర ఆయుధాన్ని ధరించి ఉంది. తథైవ ఇంద్రి గజరాజోపరి స్థిత, గజాన్ని ఐరావతాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి అమ్మవారు. యథాశక్రస్తథైవ స, ఎలాగైతే ఇంద్రుడు ఎలాగైతే ఉంటారో ఆ విధంగానే అమ్మవారి శక్తి ఉంటుంది. ఇంద్రుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి శక్తి, ఇంద్రశక్తిని స్వీకరించి ఉన్నటువంటి అమ్మ లోకానికంతటికీ ఐశ్వర్యకారిణి. ఇంద్రాణి అంటే ఇంద్రుడి యొక్క శక్తి అని అర్థం. ఆమె అమ్మవారి చేత శచీదేవి చేత కూడా పూజింపబడింది, అందుకని ఇంద్రాణి. అలాగే ఇంద్రుడి యొక్క శక్తి కనుక ఇంద్రాణి అని పిలవడం జరుగుతోంది. ఇది 5వ రోజుగా అమ్మవారిని అలంకరించినటువంటి అలంకారం. సప్తశతి హోమాలు, సప్తశతి పారాయణ, అలాగే నవావరణార్చన, శ్రీచక్రార్చన, ప్రతినిత్యం వేదపారాయణ, అమ్మవారికి నిత్యం అభిషేకం అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. శంకరమఠంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా ఈ నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాటికి 5 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ రోజుతోటి 5వ అలంకారంగా అమ్మవారికి ఇంద్రాణిగా అలంకరించడం జరిగింది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ శుభం.